గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఇదే హడావిడి ఉంది. చిత్ర విచిత్రాలు కూడా చాలా జరుగుతున్నాయి. యాక్చువల్లీ మనకు తెలుసు కదా, లోకల్ బాడీ ఎలక్షన్స్ అనగానే గతంలో అసలు సర్పంచ్లకు బిల్లులు రాలేవు, చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆందోళన చేసిర్రు, ఇదంతా కూడా నడిచింది. అయినా సరే ఏ మాత్రం కూడా తగ్గకుండా వేలం పాటల సర్పంచ్ పదవిని కొనేస్తున్నారు. ఇది అసలు తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నామేమో మేబీ. సో ఇట్లా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అండ్ నేను ఇప్పుడు ఒక పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. యాక్చువల్లీ తన గురించి చెప్పాలంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. బికాస్ 2023 అసెంబ్లీ యాజ్ వెల్ యాజ్ పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆల్మోస్ట్ ఎడ్జి ఏ పార్టీకి దక్కుతుంది, ఎవరు గెలవబోతున్నారని పక్కాగా చెప్పిండ్రు. యాజ్ వెల్ యాజ్ మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు కూడా ఆయన చెప్పిన సర్వేనే కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. అస్సాం కావచ్చు, పాండిచేరి కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఆయన గ్రౌండ్ వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. నన్ అదర్ దెన్ బీకాన్ స్ట్రాటజిస్ట్, ఆయన ఓనర్ దానికి మధు గారు మనతో పాటు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎట్లున్నారు సార్? ఫైన్. ఐ థింక్ మీరు గ్రౌండ్లో చాలా వర్క్ చేస్తున్నట్టున్నారు ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి. కానీ తెలంగాణ మీరు ఎప్పుడు కూడా దీన్ని గ్రౌండ్ నుంచి అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి కాబట్టి సార్ ఏంటి సార్ అసలు అర్థం కావట్లేదు. సర్పంచ్ ఎన్నికలలో కూడా గిన్ని పైసలు పెట్టి ఎందుకు కొనుక్కుంటున్నారు? అసలు ఏమైతుంది గ్రౌండ్లో? సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేది చాలా రోజుల తర్వాత వచ్చింది. 2019 బీఆర్ఎస్ టైంలో లోకల్ బాడీస్ వచ్చినాయి. 6 సంవత్సరాలు, దాదాపుగా 6 సంవత్సరాలు దాటిపోయింది. కాబట్టి కంపల్సరీ ఊళ్ళలో క్రేజ్ అనేది ఉంటుంది. ఎందుకోసం అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ పరిపాలించిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వతహా వాళ్ళ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ చాలా సంవత్సరాలుగా అధికారం లేకపోవడం వల్ల ఎట్లాగూ పోటీ చేయాలి, గెలవాలి అనేటువంటి పరిస్థితి వస్తుంది. మన దగ్గర డేటా 2019 తీసుకుంటే 13,000 సర్పంచ్లకు గాను దాదాపు 60% బీఆర్ఎస్ గెలుచుకోగలిగింది. అప్పుడు కావున అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళు గెలుచుకుంటారనేది చిన్న ఫండమెంటల్ పాయింట్. ఆ తర్వాత ఎంపీటీసీలు కూడా చూసుకున్నట్లయితే దాదాపు 6,000, సబ్జెక్ట్ టు కరెక్షన్ అటు ఇటుగా 2%. 6,000లో దాదాపుగా 60% వాళ్ళే గెలిచినారు. ఆ తర్వాత జెడ్పీటీసీలు తీసుకుంటే 540 ఉన్నాయి. ఆ 540లో 440 వరకు బీఆర్ఎస్ గెలిచింది. ఒక దాదాపు 100 అట్లా కాంగ్రెస్ గెలిచి ఒక 8 మట్టుగా బీజేపీ గెలిచింది. సో ఇది ఖచ్చితంగా ఈ ఎలక్షన్స్ అనేటువంటివి చాలా మందికి కూడా అవసరం. అంటే గ్రౌండ్ అనేది ఉన్నప్పుడే రేపు నెక్స్ట్ జమిలీ వచ్చినా కానీ, రేపు నెక్స్ట్ బైఫర్గేషన్ జరిగినా కానీ ఏదినికైనా సిద్ధంగా ఉండాలంటే గ్రౌండ్ అనేది పగడ్బందీగా ఉండాలి. అంటే కార్యకర్త అనేవాడు ఊళ్ళో ఉంటాడు, గ్రౌండ్లో ఉంటాడు. కాబట్టి లీడర్కు ఆ ఎలక్షన్స్ అనేటువంటి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అంటే బయట వాళ్ళకి చూసే వాళ్ళకి ఏదో లోకల్ బాడీస్ చాలా తక్కువ అంచనా వేస్తారు, కానీ వెరీ లైట్ అనుకున్నారు. కానీ కాదు. ఎందుకోసం అంటే ఇప్పుడు మన సెన్సెస్ జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే 18 నుంచి 30 ఏళ్ల మధ్యలో లేకపోతే 40 ఏళ్ల మధ్యలో దాదాపు 60% జనాభా ఉంది. ఆ జనాభా వాళ్ళు ఈ మధ్యలో కొన్ని రాజకీయంలో ఆసక్తిగా ఉండడం వల్ల సాఫ్ట్వేర్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఐటీకి సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత ఎన్ఆర్ఐస్ కానీ చాలామంది ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు ఎలక్షన్స్కు. కానీ సౌమ్య గారు, ఎలక్షన్స్ అనేటివి చాలా టఫ్ అండి. ఏదో ఈజీగా తీసుకుంటే గెలిచేది కాదు. కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టి, అంటే మనం ఏదైనా తట్టుకోగలుగుతాము, ఈ వ్యవస్థలో మనం ఉండగలుగుతాం ఉన్నప్పుడే మనం రాజకీయాలకు దిగాల్సి ఉంటుంది. అంటే రాజకీయాలు కూడా ఒక రకమైనటువంటి ఆన్లైన్ గేమ్ లాగానే అయిపోయింది పరిస్థితి. అంటే రిజర్వేషన్స్, అంటే ఇది టు బి ఫ్రాంక్ నేను బోల్డ్గా ఎందుకు చెప్తున్నానంటే స్టేట్మెంట్స్ మేము చూస్తున్నాం కదా, అవేర్నెస్ క్యాంప్స్ అవి పెట్టినప్పుడు చూస్తుంటే ఏదో రాజకీయాలకు 5 లక్షలు 10 లక్షలు పట్టుకొని వస్తున్నారు, 1 ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని వస్తున్నారు పోటాపోటీగా గెలవాలనే ఉద్దేశంగా. కానీ ఓడిపోతే మాత్రం చాలా, అంటే మనం దాన్ని కూడా తట్టుకునేటట్టున్నప్పుడే ఎలక్షన్స్లకు రావాల్సి ఉంటుంది. కాబట్టి మరి వాళ్ళు ఎట్లా పోటీ చేస్తున్నారు? పోటీ చేయడం మంచిది. రాజకీయాల్లో పోటీ ఉండడం వల్లనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. ప్రజల్లో చైతన్యం ఉన్నప్పుడే డెవలప్మెంట్ అవుతుంది, ప్రశ్నించే గొంతులు పెరుగుతాయి. తర్వాత అనేక రకాలుగా మనం ఎమ్మెల్యేలను కానీ ఎంపీల మీద కానీ ప్రెషర్ పెట్టడం అవుతుంది, డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకురావడం జరుగుతుంది. దాన్ని ఒప్పుకుంటాను. కానీ పర్సనల్ వ్యక్తిత్వంగా తీసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా రిస్క్ తీసుకోకూడదు. అంటే నీ దగ్గర 100 కోట్ల ఆస్తి ఉంటే పోనీ 50 కోట్లు పోతాయి,
నాకు ఏం ఫ్యాషన్ కాదులే, ఏమి కాదు, పెద్దగా ఏముండదు. కానీ ఎకరము 2 ఎకరాలే ఉండి నేను రాజకీయాలు రావాలనుకున్నప్పుడు ఇది పద్ధతి కాదు, డబ్బులతో వచ్చే పద్ధతి కాదు. నువ్వు సేవ చెయ్యి, మంచి పేరు తీసుకొచ్చుకో, యునానిమస్గా గెలిపించేటువంటి పరిస్థితి వచ్చేదాకా ఓపిక పట్టాలి. కొంచెం తొందరగా ఈ రోజు ఎలక్షన్లకు వచ్చి ఈ రోజు గెలవాలంటే మాత్రం కుదరదు. కాకపోతే మనం చిత్ర విచిత్ర విన్యాసాలు చూస్తాం. మీరు చూడండి, December 17 వరకు క్లోజ్ అయిపోతాయి కదా ఎలక్షన్స్. కాబట్టి సర్పంచ్ అనేటువంటిది లోకల్గా ఎవరికి మంచి పేరు ఉంటేనే వాళ్ళకు 60% గెలవగలుగుతారు. జనరల్ అదే జరుగుతుంది కదా సార్. 40% మట్టికే ఈ డబ్బు కానీ, ఈ సోషల్ మీడియా కానీ, తర్వాత ఈ ఓటు కానీ, సోషల్ ఇంజనీరింగ్ కానీ, కులాలు కానీ, మతాలు కానీ ఒక 40% వరకే పనిచేస్తే మా అనాలిసిస్ ప్రకారం. కాబట్టి ఈ ఎలక్షన్లో నేను చెప్పేది ప్రజలకు ఒకటి ఏంటంటే, మంచి వాళ్ళని ఎన్నుకోండి. అంటే మంచి వాళ్ళ ఏ పార్టీ అయినా, నేను ఒక పార్టీకి నేను సపోర్ట్ చేయట్లేదు, కానీ సర్పంచ్ అంటే ఊరికి ఒక పెద్ద దిక్కుగా ఉండి మంచి పనులు చేస్తూ ప్రజలకు ఒక లీడర్గా ఉండాలి. అదే కులమన్నా కానీ లీడర్గా ఉండాలి. అన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తి ఉండాలి. ఉన్నప్పుడు ఏదో ప్యాషనేట్గా రాజకీయాన్ని చేసే వాళ్ళని ఎన్నుకుంటే ప్రజలకు బాగా జరుగుతాయి. ఎందుకంటే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు కానీ ఇంకొక 6 సంవత్సరాల వరకు మళ్ళీ ఎలక్షన్ జరగవు. అంటే 6 సంవత్సరాలు మీరు ఇప్పుడున్న లీడర్ను భరించాల్సి వస్తుంది. అంటే గెలిచిన తర్వాత మీరు అదేదో ఇప్పుడు ఓటుకు 2000 3000 తీసుకొని, ఇప్పుడు మీరు చూడండి సౌమ్య గారు, ఒక 2800 3000 ఉన్న గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ పెట్టే ఖర్చు, ఒక ఎంపీటీసీ పెట్టే ఖర్చు 30 లక్షలు ఉంది. తక్కువలో తక్కువ ఒక క్యాండిడేట్కు. అంటే ఇలాంటి క్యాండిడేట్లు ఒక 4 ఉన్నారనుకోండి, కాంపిటీషన్లో ₹1,00,00,000 పెడుతున్నారు. అదే ₹1,00,00,000 కనుక నువ్వు పెడితే 5 సంవత్సరాలు సరిపడాల్సినటువంటి డెవలప్మెంట్ అయిపోతుంది, ప్రజలు హ్యాపీగా ఉండొచ్చు. కానీ అట్లా లేదు పరిస్థితి. కాబట్టి చాలా బాధాకరంగా ఉంది గ్రౌండ్ లెవెల్లో. రాజకీయాలు అంటే ఏదో ఆధిపత్యం చూపించుకునేటువంటి పరిస్థితికి వచ్చేసినాయి. డెవలప్మెంట్ కావాలంటే మంచి లీడర్ని ఎన్నుకోవాలనేది మా సంస్థ ద్వారా నేను చెప్పేటువంటి విషయం ఐడ్రీమ్ ద్వారా. ఇప్పుడు పార్టీ గుర్తు మీద కాదు సార్ ఈ ఎన్నికలు, అయినా సరే పార్టీల ప్రభావం డెఫినెట్లీ ఉంటుంది. ఈ క్యాండిడేట్ ఎవరు, ఈ పార్టీకి సంబంధించిన, ఇప్పుడు క్యాండిడేట్ ముఖ్యమా పార్టీ ముఖ్యమా, ఏం చూస్తారు సార్ జనాలు? మాకు తెలిసినంత వరకు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా వాళ్ళ అనుచరులను గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు. అనుచరులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది ఎప్పుడైనా ఒక లీడర్కు కింద అనుచరుడు ఎప్పుడు మంచోడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని కేసులు చేసినా, ఎంత అవినీతి చేసినా కానీ, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యేను, నా కింద ఒక క్యాడర్ ఉన్నాడు, వాడు నా కోసం 20 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు, ఏదో చిన్న మిస్టేక్ చేసినాడు, ఆయనకే సపోర్ట్ చేస్తా. ఎందుకంటే మా ఇద్దరి మధ్య రిలేషన్. కానీ ప్రజలు అతన్ని యాక్సెప్ట్ చేస్తారా చేయరనేది నాయకుడు ఆలోచించుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా పార్టీకి కింద క్యాండిడేట్స్ టికెట్స్ ఇచ్చే వాళ్ళకు మంచి టికెట్స్ ఇచ్చినప్పుడే వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది, ఊరి భవిష్యత్తు ఉంటుంది, తెలంగాణ రాజకీయాల భవిష్యత్తు ఉంటుంది, అన్ని భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా కూడా ప్రజలు ఖచ్చితంగా క్యాండిడేట్ మంచిని చూసి ఎన్నుకోవాలి. అంటే ఎన్నుకోవాలి, క్యాండిడేట్ మంచోడు అంటే డబ్బులు ఉన్నాయని కాదు, అవసరానికి స్పందిస్తున్నారు. మరి ఇప్పుడు మంచి అంటే మరి దానికి ఏంటిది అంటే, మంచి అంటే అందుబాటులో ఉండాలి, మంచి అంటే సమస్యల మీద అవగాహన ఉండాలి, మంచి అంటే ప్రతి విషయం అంటే ఆ ఊరికి ఫండ్ ఎక్కడి నుంచి తీసుకొస్తే అవగాహన ఉండాలి, మంచి అంటే ప్రతి ఒక్కరిని గౌరవించాలి, మంచి అంటే అన్ని కులాలను ప్రేమించాలా, మతాలను ప్రేమించాలా, మంచి అంటే ఏంటిదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అందుబాటులో 1 నిమిషంలో ఒక ఫోన్ కాల్తో అవైలబిలిటీ ఉండాలి. అంటే ఆ ఊరికి ఒక పెద్దన్న పాత్రలాగా పోషించినట్టునే మంచి అంటారు మా దృష్టిలో. అంతే తప్ప మంచి అంటే వారి ఇంట్లో 4 కార్లు ఉండి వాడు ఫోన్ చేసినప్పుడు ఏదో అట్లా కాదు. కాబట్టి ప్రజలకు అన్ని విషయాలు అన్నీ తెలుసు, ప్రజలకు డబ్బు తీసుకోవడం తెలుసు, ప్రజలకు ఓటు వేయడం తెలుసు. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైనారు. ఎలక్షన్స్ వచ్చిన దగ్గర నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మంచోళ్ళని ఎన్నుకుంటారని అనుకుంటున్నాను. కాకపోతే పార్టీలకు కూడా నేను చెప్పే సూచన ఒకటి ఏంటంటే, కొంచెం టికెట్స్ ఇచ్చేటప్పుడు కానీ సపోర్ట్ చేసేటప్పుడు కానీ కొంచెం నీట్గా, నిన్న సీఎం గారు కూడా పదే మంచోళ్ళని ఎన్నుకోండి, మంచి అంటే ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నట్టు అంటే ఇప్పుడు ఆయన పార్టీ చెప్పట్లేదు, ఎవరి పార్టీ అయినా కానీ ఫస్ట్ లీడర్ను మంచిగా ఎన్నుకోవాలా అనేటువంటి సిస్టంలో చూడండి. ఎందుకంటే రేపు ఇవాళ ప్రభుత్వం ఇది ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం వస్తుంది, కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ లీడర్ అనేటువంటి మారడు. ప్రజలకు ఎప్పుడు పొద్దున్న లేస్తే వానముఖమే చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వాళ్ళని మంచిగా ఎన్నుకోవాలనేటువంటి ఉద్దేశంలో సీఎం గారు చెప్పుంటారు. అంటే అది మంచి కాల్. నాకు తెలిసినంత వరకు పొలిటికల్గా అదొక మంచి సిస్టమ్ అయితే చేస్తుంది. అంటే మా కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు ఏమనలే, మంచోడిని ఎన్నుకోండి అని అన్నాడు. అంటే మంచోడిని ఎన్నుకోవాలంటే ఖచ్చితంగా బాధ్యతగా మంచిని పెట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. ఎన్ఆర్ఐలు వచ్చి పోటీ చేయడం ఏంది సార్, జాబులు వదులుకొని పోటీలో నిలవడం ఏంది సార్, ఏంది క్రేజ్ అసలు? సర్పంచ్కి కూడా గింతగానం ఉంటుందా, అర్థమైతలేదు. అంటే ఇప్పుడు సౌమ్య గారు ఎట్లుంటాయంటే, హైదరాబాద్ పటాన్ చెరువు కానీ లేకపోతే ఇక్కడ శంషాబాద్ కానీ పెద్ద విలేజ్ తీసుకున్నాం అనుకో, అక్కడ ల్యాండ్ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఒక 5,000 ఉన్న విలేజ్ సర్పంచ్ అంటే ఆల్మోస్ట్ ఒక సగం ఎమ్మెల్యే కింద సమానం అవుతుంది. అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుంచి మిగతా వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రాజకీయాల్లో ఏదో ఉంది, నేను రాజకీయాలు సాధించాలి, రాజకీయాల్లో గెలవాలి, నేను చూపెట్టుకోవాలి, ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్తోనే చాలామంది పాలిటిక్స్కి వచ్చినారు, నేను ఒప్పుకుంటాను. కానీ
అది మనకు నాలెడ్జ్ ఉండాలా, గెలవాలని ఎట్లుండాలా, కింద ఏంది అనేది తెలిసినప్పుడే వాళ్ళు లాంగ్ టైంలో సస్టైన్ కాగలుగుతారు. లేకపోతే సస్టైన్ కాలేరు. ఒక్కసారి వస్తారు, ఒకసారి ఎంతమంది రాజకీయ నాయకులను మేము చూసినాము. ఎన్ఆర్ఐ వాళ్ళు వచ్చి ఒక టర్మే గెలిచి మళ్ళీ టర్మ్ యూఎస్ పోయిన వాళ్ళని చాలా మందిని చూసినాం. రాజకీయాల్లో ఉండాలంటే ఫస్ట్ ఎంతో మంది ఎమ్మెల్యేలు మేము కాంగ్రెస్లో టీఆర్ఎస్లో చూసినాం. 20 ఏళ్ళ సంవత్సరం నుంచి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సరే, అది బాధపడ్డ కేకే మహేందర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు 140 ఓట్లతో కేటీఆర్ మీద ఓడిపోయారు. ఇప్పటికి స్టిల్ ఆయన ఎమ్మెల్యే కాలేకపోయినాడు. మక్కన్ సింగ్ లాంటి రామగుండం ఒక బీసీ నాయకుడు 20 ఏండ్ల నుంచి కొట్లాడడానికి రాజశేఖర టైంలో శాప్ చైర్మన్ అయ్యాడు. ఇప్పుడు 2025లో ఎమ్మెల్యే అయ్యాడు. అంటే చెప్తున్నానండి, రాజకీయ ఓపిక ఉండాలి కదా, ఎన్ని ఆటుబొట్లు తినాలి, ఎన్ని రకాలుగా ఓడిపోవాలి, ఎన్ని రకాలుగా బాధపడాలని గుండె బరివెక్కిపోవాలి. అట్లాంటి పరిస్థితి ఉన్నోడే రాజకీయాలు ఉండాలి తప్ప, రాజకీయాలు అంటే ఏటీఎం కార్డు పెట్టి నేను డబ్బులు తీసుకొని పోయి మళ్ళీ తర్వాత డిపాజిట్ చేసేది కాదు. ఎలక్షన్స్ అంటే ఒక రకమైన గేమ్ అయిపోయినాయి. రాజకీయ నాయకులు కూడా సస్టైన్గా ఎక్కువ కాలం ఉండాలంటే అర్థం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి 100 రేట్లు ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యం రాబోతుంది ముందు. ఓల్డ్ అవుట్డేటెడ్ ఉన్నటువంటి పొలిటీషియన్స్ కాలం చెల్లిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తారు. అంటే ఐడ్రీమ్ ద్వారా ఎందుకు ఇట్లా బోల్డ్గా చెప్తున్నానంటే యువత అనేది చాలా ఉత్సాహం చూపుతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు 75% అండి 20 to 40 ఏజ్ బిట్వీన్ల వాళ్ళు 75% అంటే మామూలు విషయం కాదు. అసలు ఎప్పుడు చూడు సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఇంత పెద్ద ఎత్తున పోటీకి ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో అర్థం కాలేదు సార్. అంటే ఇంట్రెస్ట్ చూపెట్టడం వేరు, రియల్ టైం వచ్చినాక మారకుండా ఉండడం వేరు. ఇప్పుడు నేను కూడా చాలా మంచిగా ఉంటాను పొలిటికల్గా రాకముందు, కానీ వ్యవస్థలోకి వచ్చిన తర్వాత మనల్ని కూడా మ్యానిపులేషన్ చేయడానికి చాలామంది చూస్తారు. కాబట్టి పూర్తి స్థాయిలో అవగాహన ఉండి, పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉన్నప్పుడు, పూర్తి స్థాయిలో మొత్తం వ్యవస్థ మీద అవగాహన ఉన్న వాళ్ళే సస్టైన్ కాగలుగుతారు రాజకీయాలు. లేకపోతే సస్టైన్ కాలేరు. రాజకీయాలు అనేటువంటి మనం అనుకుంటాం కదా, చాలా ఈజీ అనుకుంటాం. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ఏంటంటే రాజకీయం చేయడం. వారి జీవితంలో పొద్దున 6 గంటల నుంచి లేస్తే పడుకునే వరకు డియోలో పోషించాలి. ఆత్మగా ఏది ఉండదు, అంటే నిజాయితీగా ఏది ఉండదు. అన్ని రకాల అబద్ధాలు, అన్ని రకాల యాక్షన్స్, అన్ని రకాల అంటే ఒక తెలుగు ఇండస్ట్రీలో 24 ఫ్రేమ్స్ ఎన్నో ఉంటాయి కదా మొదలదా, అన్ని 24 ఫ్రేమ్స్ చేసినప్పుడే నిజ రాజకీయాలకు కూడా వర్తిస్తుంది. రాజకీయ మేకప్ వేసుకొని వెళ్ళిపోతారు ఆర్టిస్టులు, కానీ పొలిటీషియన్ నిత్య జీవితంగా యాక్షన్ చేయాలి. సిచ్యువేషన్ పరంగా యాక్షన్ చేయాలి. ఒకసారి ఆనెస్ట్గా ఉండాలి, ఒకసారి భయంగా ఉండాలి, ఒకసారి కోపంగా ఉండాలి. ఎన్నో రకాలుగా ఉంటాయి వేరియేషన్స్. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఈ ఎలక్షన్స్ను తెలంగాణ ప్రజలు కనుక బాగా ఉపయోగించుకొని ఉన్నటువంటి 6,000 మంది ఎంపీటీసీలను కానీ, 540 మంది జెడ్పీటీసీలను కానీ, తర్వాత 13,000 మంది గ్రామ పంచాయతీలను కనుక చూసుకుంటే, మంచిగా ఎలక్ట్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదైనా పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఎందుకంటే మేము లాస్ట్ టైం చూసినప్పుడు మంచి సర్పంచ్లు గెలిచినారండి, చాలా అభివృద్ధి చేసినారు. అయితే ఒక్కొక్కసారి డబ్బులు రాకపోతే వాళ్ళు జేబులోకి వెళ్ళి కూడా డబ్బులు పెట్టి వాళ్ళు కుదువ పెట్టేసుకొని ఖర్చు పెట్టిన సందర్భాలను. ఎందుకోసం అంటే అట్లాంటి మంచి లీడర్స్ కూడా ఒక 30% మేము అబ్జర్వ్ చేసినాం అనాలిసిస్లో. వాళ్ళకి ఇప్పటివరకు బిల్లులు రాలే, వాళ్ళు మళ్ళీ పోటీ చేస్తుండ్రా. విషయం ఏంటంటే నిరుత్సాహంగా గురై అసలు చేయొద్దు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి వెళ్ళిపోయారు. వాళ్ళ పక్క వాళ్ళకి కూడా అదే చెప్తున్నారు, లాస్ అవుతారు నాయన, బిల్లులు రావు, పరిస్థితి క్రిటికల్గా ఉంది అని. అయినప్పటికీ ఎవడైనా అనుభవిస్తే కానీ బాధ తెలుస్తుంది కదా, వస్తున్నారు, రావాలి, అది మంచిదే. వచ్చినాక తెలుస్తుంది పరిస్థితి ఏంది అనేది. కాబట్టి ఎక్కువ మంది పోటీలో ఉంటే ఎక్కువ రాజకీయ చైతన్యం వస్తుంది. అది మాత్రం పక్కా. ఇప్పుడు ఒక గ్రామానికి సపోజ్ 50 లక్షలు నిధులు వచ్చినాయి సార్. వాళ్ళు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత దాన్ని ఎట్లా రాబట్టుకోవాలనే చూస్తారు కదా ఇన్ జనరల్లీ. మరి వేలం పాట వాడుతుండ్రంటే దాని మీనింగ్ ఏంది? సౌమ్య గారు, పాతకాలం అయిపోయిందండి. ఇప్పుడు ఏదైతుందంటే సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. డబ్బులు పుట్టడం అనేది అసాధ్యం. రాజకీయాల్లో డబ్బులు సంపాదించడం అంటే తెగి అన్ని వదిలేస్తే సంపాదించవచ్చు. ఒక గ్రామ పంచాయతీ 50 లక్షలు పెట్టి మీరు రాసి పెట్టుకోండి, ఎవరినైనా అడగండి. 50 లక్షల రూపాయలు ఒక సామాన్య గ్రామ పంచాయతీలో నువ్వు ఖర్చు పెడితే 50 లక్షల రూపాయలు వస్తాయని ఎవడైనా ఉంటే నా దగ్గర తీసుకురాని నేను చెప్తాను. ఎంత అవినీతి చేసినా ఎంత చేసినా నీకు ఫండే రాదు అక్కడ. ఇప్పుడు నీకు 2 కోట్ల ఫండ్ వస్తుంది అండి 5 సంవత్సరాల పేరు మీద. నీకు పద్దులు రాయాలి, నీకు ఇక్కడ వార్డు మెంబర్లు ఉంటారు, నీకు ఒక అధికారి ఉంటాడు. ఎన్ని తీసుకుంటావు? తీసుకోలేవు, అట్లా సంపాదించలేవు. అదేదన్నా నువ్వు బయట ప్రెస్టేజ్కో, షోకేజ్కో, లేకపోతే ఉన్న 10 ఎకరాలకో డిమాండ్ పెరగడానికి దానికో, అంటే ఒక వాళ్ళ కులంలో, వాళ్ళకు మతంలో, వాళ్ళ దాంట్లో ఒక గౌరవంగా మెందడానికి నీ కోసం నువ్వు 50 లక్షలు పెట్టుకుంటున్నావు తప్ప, నువ్వు పెట్టిన డబ్బులు నీకు రావాలంటే అట్టి పరిస్థితుల్లో రావు. అదే ఏదైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా ల్యాండ్ రేట్లు పెరగడమో, లేకపోతే ఏదైనా సెటిల్మెంట్ రియల్ ఎస్టేట్ అయితే అది ఒప్పుకుంటా, అదొక 30% ఉంటుంది. కరీంనగర్ లాంటి, మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాల్లో, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతంలో నువ్వు 50 లక్షలు ఖర్చు పెడితే నీకు ఎక్కడొస్తాయి? రావు. కాకపోతే బయటికి చెప్పుకోలేడు, లోపల మింగలేడు,
5 ఏళ్ళు మాత్రం సర్పంచ్ కంటిన్యూ, ఆ పదవి హోదా గౌరవం అయితే దక్కుతుంది. అంటే తెలియకనే సగం మంది పోటీ చేస్తురా సార్ మరి? డబ్బులు పెట్టి 50 లక్షలు అంటే ఓటుకు 2000 3000 ఇచ్చి ఎలక్షన్లో పోటీ చేస్తారు అనేది ఓన్లీ గెలవడానికి కోసమే తప్ప, ఇప్పుడు నేనున్నా అండి, నా బడ్జెట్ 2 లక్షలు, 2 లక్షలలో నాకు మంచిగా పేరు తెచ్చుకొని 500 ఓట్లు పడితే చాలని అనుకుంటా, నేను గెలిచినట్టే. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి గెలిచినట్టే. తర్వాత నెమ్మదిగా పోవాలి. అంటే నేను 2 లక్షలు పోయినా కానీ సంపాదించుకోగలుగుతా అని రిస్క్ దీనికి చాలా ఉంటాయండి. బూత్ లెవెల్ మేనేజ్మెంట్ ఉంటాయి, ఓటర్ మ్యాపింగ్ ఉంటుంది, సమస్యల మీద అవగాహన ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది, ఎట్లా కష్టపడాలని ఉంటుంది, రాజకీయ అవగాహన ఉంటుంది, రాజకీయం చేసేటువంటి తెలివి ఉంటుంది, ఎట్లా మీటింగ్స్ పెడతాము, ఎట్లా ఓటర్లను అట్రాక్ట్ చేస్తాము, ఎట్లా సమస్యల మీద స్పందిస్తాము, ఎన్నో రకాల ఒక 100 పాయింట్స్ ఉంటాయి. అవన్నీ తెలియకుంటే 40 లక్షలు పట్టుకున్న తనకి ఎమ్మెల్యే కాలేరు. కాబట్టి నిలబడాలి, ఇది గేమ్, కానీ దాన్ని మనం రిస్క్ పోవద్దు. ఒకవేళ మనం ఓడిపోయినాక కూడా మనం ఎట్లా సస్టైన్ అవుతానో ఆలోచించుకొని ముందుకు పోతేనే ఈ ప్రస్తుత రాజకీయాల్లో ఉంటాం. మహా మేధావులు 100 కోట్లు పెట్టిన వాళ్ళు ఓడిపోలేదా ఎలక్షన్స్లో? చిన్నగా రూపాయి డబ్బులు పెట్టకుండా కూడా గెలిచిన వాళ్ళ దగ్గర కూడా మా లిస్ట్ ఉన్నది. 25 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాలేదా ఈరోజు? వాళ్ళని రేపు నెక్స్ట్ అవుతారా? వాళ్ళ సమస్యల మీద అవగాహన లేకపోతే ఇవాళ ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చెప్తున్నాం, 30 ఏళ్ళ లోపు ఉన్న ఎమ్మెల్యేలు మన అసెంబ్లీలో ఎంతమంది లిస్ట్ తీయండి. వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ మా దగ్గర ఉన్నాయి. వాళ్ళు గెలుస్తారా గెలవరని మాకు తెలుసు కదా. అంటే అవకాశం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి, కానీ ప్రతిదాన్ని డబ్బుతో ముడిపెట్టి ప్రజల దగ్గరికి పోకూడదు. ప్రతిదాన్ని అంటే 1 to 1 ఓటర్ టు ఓటర్ దగ్గరికి వెళ్ళి సమస్యలను ఐడెంటిఫై చేసి వాళ్ళని సాల్వ్ చేసి అంటే వాళ్ళే గెలిపిస్తారండి. 5,000 తీసుకొని హుజరాబాద్ లాంటి ఎలక్షన్స్లో 6,500 రూపాయలు తీసుకొని ఇటల్ అయిందని కానీ గెలిపేలేదా? డబ్బులు ఒక 10% హైప్ వరకే పనిచేస్తాయి బోల్డ్గా చెప్తే. రాజగోపాల్ రెడ్డి గారు డబ్బులు పంచలే మునుగోలులో, కొంతవరకే వంచిండు, మిగతా వాళ్ళు ఎక్కువ వంచారు. ఎంత తేడాతో ఓడిపోయారు? 10,000 తేడాతో. అంటే చెప్తున్నా, మన బలం ఉండాలి, మన మంచితనం ఉండాలి, మన సేవ చేసే దృక్పథం ఉన్నప్పుడే మన రాజకీయాల్లో సస్టైన్ కాగలుగుతాం తప్ప ఒకటే మ్యానుఫ్యాక్చర్ పట్టుకుని వస్తే మాత్రం కుదరదు. సర్పంచ్ అనగానే సార్ పదవి ఒక్కటే చూస్తున్నారా? నిజంగా అసలు సర్పంచ్ యొక్క విధులు ఏంది అనేది ఎంతమంది సర్పంచ్ పోటీల్లో చేస్తున్న వాళ్ళకి తెలుసు సార్? సర్పంచ్ విధులు అనేది అంటే కాదు, మీరు చూస్తాం కదా సర్పంచ్కు ఏం కావాలి నిలబడాలంటే అన్న దానికి కూడా ఒక సోషల్ మీడియాలో వస్తుంది. ఇదే కాకుండా కొంతమంది స్ట్రాటజిస్టులు బయలుదేరారు, నేను సర్పంచ్ నిలబెట్టి గెలిపిస్తా. అవును, ఎగ్జాక్ట్లీ, అది కూడా చూసినాం సార్. అది పాసిబుల్? అరే నవ్వొస్తుంది, వాడు సర్పంచ్ 40 ఏళ్ళ నుంచి ఆ ఊళ్ళో పుచ్చి పెరిగిండు, వాని నువ్వు గెలిపించేది ఏందని అడుగుతా క్వశ్చన్. ఇప్పుడు మీరు ఒక 40 ఏళ్ళ నుంచి మీ ఊళ్ళో ఉన్నారండి, సౌమ్యారెడ్డి గారిని వచ్చి నేను గెలిపిస్తారా? మీరు మంచోళ్ళు అయితే గెలుస్తారు, మీరు మంచోళ్ళు కాకపోతే ఓడిపోతారు. దానికి స్ట్రాటజిస్ట్ ఏం చేస్తాడు? సరే ఎమ్మెల్యేని గెలిపించినావు, లేకపోతే ఎంపీని గెలిపించినావు, తర్వాత అంటే వేరే జనాభా వేరా వేరా దాని ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి మన ఎలక్షన్స్ లో వర్క్ చేస్తాం, మేము స్టార్టింగ్ చెప్పినాం 9%తో గెలుస్తారు. మాకు స్పష్టమైన అవగాహన ఉన్నది, మేము డేటా అనాలిసిస్ వర్క్ చేసుకున్నాం. ఎవరు నమ్మలే మమ్మల్ని, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా నమ్మలే మమ్మల్ని. ఈడోడు పిచ్చోడు 9% లెక్క పట్టుకొచ్చుకున్నాడు అని చాలా మంది కామెంట్ చేసి అపహేళన చేసి నవ్వీరు కూడా. కానీ రేపు డబ్బాలు ఇప్పిన తర్వాత 9% వచ్చింది. అది నువ్వు సర్పంచ్ చెప్పగలుగుతావా? చెప్పలేము. ఎందుకు చెప్పలేము అంటే సర్పంచ్ ఎలక్షన్స్ అనేది డిఫరెంట్. వానికి ఫస్ట్ సర్పంచ్ గెలవాలంటే కరెంట్ బిల్ కట్టాలి, పన్నులు కట్టాలి, వానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, వాడు అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలి, వానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎట్లా వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎట్లా వస్తుంది, ఎమ్మెల్యేతో ఎట్లా మంచుకుంటే ఫండ్స్ వస్తాయి, ఇవన్నీ బాధ ఏంది, ఏ పని చేస్తే పేరు వస్తుంది, ఏ పని చేయకపోతే పేరు రాదు అనేది మొత్తం అవగాహన ఉన్నప్పుడే సర్పంచ్ అవుతాడు. అంతే తప్ప ఈ మధ్యలో వచ్చినట్టు సోషల్ మీడియాలో వాట్సాప్లలో చూస్తాం కదా స్టేటస్, వానికి ఎనుకో పాట వేస్తారు, ముందర వీడు నడుస్తాడు, వీడు హీరో అయిపోతాడు, వీడు సర్పంచ్ అయిపోతాడు. అట్లా రాదు, అట్లా వర్కౌట్ కాదు. దయచేసి ఇది ఎవరైతే చూస్తున్నారో దీని గురించి ఆలోచించండి. కాబట్టి స్ట్రాటజిస్టులు, సర్వే చేసేటోళ్ళు ఇవన్నీ కూడా లోకల్ బాడీస్కు పనిచేయవు. అంత కొంత పనిచేస్తే జెడ్పీటీసీ ఎలక్షన్లకు పనిచేస్తే కావచ్చు, ఎందుకంటే కొంత 15 ఊర్లు 20 ఊర్లు ఒక జెడ్పీటీసీ 540 కాబట్టి చేయగలుగుతాం. కానీ నేను ఇవాళ చూసిన చాలా దాంట్లో మేము సర్పంచ్లను తయారు చేస్తాం, మీరు తయారు చేసేయండి, నాయకుడిని ఆడే తయారు ఎట్లా గెలవాలని చెప్తాం. అది తప్పు అండి. అంటే నేను చెప్పేది ఏంటంటే అవగాహన శిక్షణ తరగతులు ఏర్పాటు చేసినామంటే ఒప్పుకుంటాం. అంటే రాజకీయ చైతన్యము, రాజకీయ నాయకుని తయారు చేయాలంటే ఏ విధంగా ఉండాలి, అందులో ఒక 50% మంచి 50% స్ట్రాటజీస్ చెప్తే ఓకే. అంతే తప్ప వాని దగ్గర పోయి వాని డబ్బులు నీ దగ్గర పెట్టుకొని డబ్బులు ఇట్లా వంచు అట్లా వంచు వాని నువ్వు చెప్పేది ఏముంది? బీసీ వాళ్ళంగోను, ఎస్సీ వాళ్ళంగోను ఈడబెట్టు, సోషల్ మీడియా పెట్టు, 2000 వంచు, 1000 వంచు, ఇదే కదా చెప్పేది. అదే పనికొస్తుందా? రూపాయి పనికిరాదు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఒకటే, డబ్బులు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
పోయిన తర్వాత బాధపడితే ఏమీ రాదు. ఎందుకంటే యువత అనేది రాజకీయాల వైపు వస్తున్నది. మన పూర్వ రాజకీయ నాయకులను కూడా దగ్గర కూడా పోయి కూర్చుండి వాళ్ళు ఏ రకంగా బాధపడ్డారు, ఎవరైనా ఏ పార్టీ అయినా సంబంధం లేదు. ఇంత పెద్ద నేషనల్ మీడియాలో మీరు చెప్తే నమ్మరండి, లెక్కలు చెప్తే బాధపడతారు. 8 మంది జెడ్పీటీసీలు ఉన్నారు బీజేపీకి ఈరోజు. 2019లో ఛాలెంజ్ చేస్తా బీజేపీ వాళ్ళకు. 2019లో వాళ్ళు గ్రౌండ్ లెవెల్కి గెలిచిన జెడ్పీటీసీలు ఎంతంటే బిలో 10. 200 మంది ఎంపీటీసీ గెలవలే. అంతా కొడితే సర్పంచ్లు ఒక 200 మంది 300 మంది గెలవలేదు. ఇలా 8 మంది ఎంపీలు అయ్యారు, 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి గ్రౌండ్ స్థాయిలో తయారు చేసుకోవాలి కదా. అది కనిపిస్తుందా సార్? అంటే పార్టీలో నిజంగా నా కార్యకర్త ఉన్నాడు, వీళ్ళకి ఏదో చేయాలా, ఏదైనా సంథింగ్. అదే మేడం నేను చెప్పేది ఏంటంటే, పార్టీలు అయితే మనం గెలవడం కాదు, కార్యకర్తలను గెలిపియాలి. కార్యకర్త మన కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు సౌమ్య గారు 2 లక్షల జాబులు ఖాళీ ఉన్నాయి, రాసి పెట్టుకోండి. రేపు ఎవరైనా మీకు ఏమైనా ఫోన్ చేస్తే నా దగ్గర పంపించండి. 2 lakhs పొలిటికల్ జాబ్స్ వేకెన్సీస్ ఉన్నాయి. వార్డు మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, తర్వాత సింగిల్ విండో చైర్మన్లు, తర్వాత ఇంకా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఇంకా ఇక్కడికి వచ్చిన కోఆప్షన్ మన కార్పొరేషన్ చైర్మన్లు, 2 లక్షల మంది రాజకీయ నాయకులు కావాలి తెలంగాణలో. అంటే రాజకీయ నాయకులకు ఇప్పుడు పాత తరం ఒక 30% వెళ్ళిపోతుంది. ఎవరైతే 65 years ఏజ్ ఉండి ఇన్యాక్టివ్ ఉన్న వాళ్ళు కూడా నెక్స్ట్ ఎలక్షన్లో గెలవరు, రాసి పెట్టుకోండి. అంటే అంత వేకెన్సీ ఉంది, అంత పొటెన్షియల్ ఉంది, అంత ఫ్రీక్వెన్సీ ఉంది, అంత బ్లాక్ ఉన్నప్పుడు మనం నేర్చుకొని రావాలనేది నేను సలహా ఇస్తున్నా. ఇప్పుడు సివిల్స్కు కాంపిటీషన్ ఉంది తెలంగాణ రాజకీయాల్లో కరెక్ట్గా లెక్కేసుకుంటే. కానీ ఫస్ట్ వాడు 25 ఏళ్ళు రాగానే నేను మైథిలి ఠాకూర్ లెక్క ఎమ్మెల్యే కావాలని వస్తున్నాడు. వార్డ్ మెంబర్ అయితే తప్పేం లేదు కదా, ఉప సర్పంచ్ అయితే తప్పు లేదు కదా, సర్పంచ్ అయితే తప్పు లేదు కదా. ఇప్పుడు 128 మంది మున్సిపల్ చైర్మన్లు అవసరం. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి 128. 6 పెద్ద మున్సిపాలిటీస్ 128 ఉన్నాయి, 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో 200 వార్డులు పెరుగుతున్నాయి. ఎంత అవకాశం ఉందండి గెలవాలంటే. ఎమ్మెల్సీలు ఉన్నాయి. రేపు పొద్దున బైఫర్గేషన్ అయితే 153 పెరుగుతుంది సంఖ్య. ఇవన్నీ కౌంట్ చేసుకొని మనం ఎక్కడ ఫిట్ అవుతాం, మనం ఎక్కడ నాలెడ్జ్ తక్కువ ఉంది, మనం ఏడ డెవలప్ కావాలా ఆలోచించుకోవాలి. ఎవడు నేర్చుకునే పరిస్థితులు లేడు, ఈజీగా రావాలి, ప్లగ్ అండ్ ప్లే కావాలి, గాల్లో రావాలి, గాల్లో గెలవాలి, బాధపడద్దు, ఫస్ట్ టైం రావాలి, గెలిచి వెళ్ళిపోవాలి, అడ కూర్చోవాలా, ప్రజలు అని చుట్టూ తిరగాలి. కుదరదండి, అవన్నీ అయిపోయినాయి. ఇక్కడ నుంచి వచ్చేది ఏదైనా తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా పద్ధతిగా ఆలోచించే ఉంటారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియా చేయబట్టి ఎంతమంది రాజకీయ నాయకులు అయితే నేర్చుకున్నారో అంతకంటే డబ్బులు ప్రజలు కూడా నేర్చుకున్నారు. మీరు ఓంగానే చెప్పేస్తాడు వీడు ఎక్కడ తప్పు చేసిండు, ఎక్కడ రైట్ చేసిండు, వీడు ఏ తప్పు చేస్తాడు, నెక్స్ట్ డే పొద్దున్న నువ్వు ఏం చేస్తావు అనేది కూడా ప్రజలు చెప్పే పరిస్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు నీ నాటకాలు నడవవు, మనం అప్డేట్ కావాలి, మనము కొత్తగా ఆర్టిఫిషియల్ని పట్టుకొని పోవాలి. కాబట్టి చాలా ఉంటుంది సౌమ్య గారు, మన సమయం తక్కువ ఉంది కాబట్టి ఇట్స్ బిగ్ సబ్జెక్ట్. అందుకనే మేము ఎప్పుడు కూడా లెర్న్ నేర్చుకుంటాం. మా దగ్గరికి మా టీంలో పనిచేసే వాళ్ళు ఐఐటి వాళ్ళు ఉంటారు, ఆర్ఈసీ వాళ్ళు ఉంటారు, మంచి కింద 60 ఏళ్ళ ముసలైన చదువునాడు కూడా మాకు స్టాటిస్టిక్స్ పనిచేస్తాడు. కాబట్టి ఇది అంత పెద్ద సబ్జెక్ట్, మేము అందుకనే రీసెర్చ్ అని పెట్టుకుంటాం. ఆల్వేస్ నేర్చుకున్నప్పుడే రేపు పొద్దున వచ్చే వాళ్ళకు కూడా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటే ఐడ్రీమ్ ద్వారా మీకు ప్రేక్షకుల ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, తెలంగాణ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఇవి అయిపోయిన తర్వాత ఎంపీటీసీలు వస్తాయి, ఎంపీటీసీలు ఇంకా జెడ్పీటీసీలు వస్తాయి, మున్సిపాలిటీస్ వస్తాయి, ఎన్నో ఎలక్షన్స్ ఉన్నాయి. అన్నింటినీ ఆచి తూచి ఇన్లో ఓడిపోయినాం కదా అని మళ్ళీ 50 లక్షలు పెట్టి మళ్ళీ పెట్టి అందులో ఓడిపోయినాక మళ్ళీ పోకండి. ఒక పద్ధతిగా, ఒక నిర్దిష్టగా, ఒక తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుండబెట్టి ఏం చేస్తే బాగుపడతాం, నీ స్టేటస్ ఏందో ఓపెన్గా అడిగినప్పుడు వాళ్ళు చెప్పగలుగుతారు. కాబట్టి ఏ స్ట్రాటజిస్ట్లను కూడా నమ్మొద్దు అనేది నేను చెప్తున్నాను. ఐ థింక్ సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి వీ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ సార్. మీరు గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు అస్సాం, పాండిచేరి, వెస్ట్ బెంగాల్ ఇవన్నిటి కోసం కూడా ఐ థింక్ మీరు గ్రౌండ్లో తిరుగుతున్నారు సార్. వాట్ ఈస్ ద స్టేటస్ సార్? ఏం జరుగుతుంది అక్కడ? అంటే మాకు బడ్జెట్, అంటే మా బడ్జెట్ అంటే మా బడ్జెట్తో నా రిజల్ట్స్ మేము అనాలిసిస్ చేయలేము. కాకపోతే మాకేందంటే మాలాంటి వాళ్ళు అక్కడ అస్సాంలో కానీ పాండిచ్చేరిలో కానీ మాలాంటి టీమ్స్ ఎవరైనా మాకు ఇచ్చినప్పుడు అనాలిసిస్ పార్ట్ ఒక్కటే ఇస్తున్నారు. సర్వేలు అన్ని వాళ్ళు చేసుకొని ఇగో ఈ కాన్స్టిట్యున్సీకి ఈ అనాలిసిస్ వచ్చింది, ఇంత వచ్చింది శాంపిల్స్, మీరు ఏమైనా చేసి పెట్టగలుగుతారంటే మేము నామినల్ ఫీజుతో చేస్తున్నాం, మేము ప్రూవ్ చేసుకోవాలి. రేపు రిజల్ట్ చేసినప్పుడు వాళ్ళ కంపెనీ మా కంపెనీ అసోసియేట్తోనే ఇస్తాం. అంతే తప్ప మీ పెద్ద బిగ్ స్క్రీన్ల మీద లేకపోతే కింద అట్లా మాకు అలవాట్లేదు. వీఆర్ మెయింటైనింగ్ ఏ లో ప్రొఫైల్, వీ హ్యావ్ దట్ టైమ్, వీ విల్ గో వెరీ స్లోలీ 1 by 1. అంటే మేము ఇదే మొన్న జూబ్లీ హిల్స్ ఇచ్చిన రిజల్ట్కు మేము కూడా మొత్తం మార్కెట్లో హంగామా చేసుకోవచ్చు. ఐడ్రీమ్ ద్వారా మనం ఫస్ట్ టైం చెప్పినామండి, ఏది
జూబ్లీ హిల్స్ రిజల్ట్. కానీ ఆ తర్వాత 9% ఆ తర్వాత ఒక్కరోజు కూడా మేడం ఇట్లా వచ్చిందని నేను మళ్ళీ రాలేదు. అంటే చెప్తున్నాం, ఎందుకంటే మాకు అవసరం లేదు. ఎన్నో సోషల్ మీడియా వాళ్ళు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది హెల్ప్ చేస్తారు బ్యాక్ ఎండ్లో. మాకేవో గాడ్ ఫాదర్ లేరు, మా టీం అంతే. కాబట్టి మేము చెప్తున్నా కదా, వెరీ క్లియర్ ఐడియా ఉంది ఏంటంటే తమిళనాడు మట్టుకు విజయ్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ విజయ్ కనుక ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకున్నారు అనుకోండి, డెఫినెట్గా గెలిచే అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే అక్కడ ఏఐడిఎంకే విజయ్ బీజేపీ పొత్తు కుసురుతుందా లేదా తెలియదు. బీజేపీ మీద ఖచ్చితంగా తమిళ ప్రజలకు వ్యతిరేకత ఉంటుంది. కాబట్టి ఆ మూడుటి పొత్తు కెమికల్ బాండింగ్, పొలిటికల్ బాండింగ్ సెట్ అయితే ఓకే. సెట్ ఒకవేళ విజయ్ కనుక ఇండివిజువల్గా పోటీ చేసిన అనుకోండి, డిఎంకే కాంగ్రెస్ పార్టీ తమిళనాడు అధికారంలోకి వస్తుంది. అవునా? అచ్చా, ఈయన మైనస్ గా పోతున్నాడా? ఆయన ఇండివిజువల్ గా పోతే ఇండివిజువల్ గా ఎప్పుడు కానీ సౌమ్య గారు, పవన్ కళ్యాణ్ గారు 140 సీట్స్ పోటీ చేసినారు, ఒకటి వచ్చింది. అంత పెద్ద చిరంజీవికి 10 లక్షల మంది 20 లక్షల మంది వచ్చినారు సభలకు. ఎన్ని సీట్లు వచ్చినాయి? 18 సీట్లు వచ్చినాయి. 18% వచ్చి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకుంటే 21 గెలిచినారు. ఎప్పుడైతే ఒకసారి పొలిటికల్ సిస్టమ్కి వచ్చినప్పుడు మిషనరీ మన దగ్గర ఉండదు. ఇప్పుడు నేను మంచోనే, నాకు అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ నాకు వచ్చిన ప్రజలు ఓటు వేయడానికి తీసుకుపోయేటువంటి మిషనరీ మెకానిజం నా దగ్గర ఉండదు. అది ఉన్నప్పుడే నడుస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉందనుకోండి, బూత్ స్థాయిలో కూర్చున్నందుకు మనుషులు ఉంటారు, జెండాలు ఉంటాయి, వాళ్ళ రెవెన్యూ సిస్టమ్ ఉంటుంది, పాతోడో కొత్తోడో ఉంటాడు. కాబట్టి ఒక ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఉంటుంది. అట్లే బీజేపీకి ఉంటుంది, అట్లనే టీఆర్ఎస్కి ఉంటుంది. కానీ ఇప్పుడు విజయ్కి ఆ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ తయారు చేసుకునే టైం లేదు. ఆయన దాని మీద ఫోకస్ పెట్టాలంటే అది కుదరదు. 2 ఎలక్షన్ల తర్వాత కుదురుతుంది. అదే కనుక ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకుంటే గత 50-60 సంవత్సరాల నుంచి ఏఐడిఎంకే పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి మెకానిజం ఉంటుంది కాబట్టి తొందరగా ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అవుతుంది. అంటే ఈయనకున్న 15%, వాళ్ళకున్న 15%, 30% యాడ్ అయితే విజయే మా నాయకుడు, ఏఐడిఎంకేకి ఇప్పుడు నాయకుడు లేడు కాబట్టి జయలలిత చనిపోయిన తర్వాత అనుకున్న పరిస్థితి వస్తే ఒక రకమైన సిచ్యువేషన్. కానీ ఆ పార్టీ సీఎం క్యాండిడేట్ గా చూస్తుందా మరి? విజయ్ ఉండదు. సీఎం ఎప్పుడు కొన్ని ఇండివిజువల్ ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ సిస్టంలో అంత పెద్ద బీహార్లోనే మన తేజస్వి యాదవ్ను కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదు సీఎం క్యాండిడేట్గా. కాబట్టి గెలిచే వరకు ఎలక్షన్స్ అయ్యే వరకు ఒకటి ఉంటుంది, ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వేరే ఉంటుంది. కాబట్టి విజయ్కి మాత్రం చాలా టఫ్ ఉంటుంది ఇండివిజువల్గా పోతే మట్టుకు. అంతే తప్ప ఎన్టీఆర్ లాగా, ప్రభంజనం లాగా మొత్తం 200 మన స్థానాలలో వచ్చినట్టు రాదు. అట్లా అని చెప్పేసి ఈయన ఉన్నాడు కదా పీకే, ప్రశాంత్ కిషోర్ లాగా మరీ అధ్వాన పరిస్థితుల్లో పోదు. ఆ రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. ఇండివిజువల్ పోటీ చేస్తే ఒక 30-40 సీట్లు వస్తాయని మేము గెట్ చేస్తున్నాం. అది కూడా గ్రేటేనా సార్? చాలా గ్రేట్. 30 సీట్లు ఫస్ట్ టైం పోటీ చేసి వచ్చినాయంటే చాలా గ్రేట్. కాకపోతే మనం టూ ఎర్లీ టు డిస్కస్. ఇంకా 3 నెలలు టైం ఉంది కాబట్టి ఏదైనా జరుగుతుంది కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అలయన్సెస్ ఎట్లుంటాయి అనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పుడు బీహార్ తర్వాత బీహార్లో చిత్తుగా ఓడిపోయింది కదా. మేము చెప్పినాం బీహార్ వచ్చిన రిజల్ట్ రోజే జూబ్లీ హిల్స్ వస్తుంది, జూబ్లీ హిల్స్ అనేది గ్రేట్గా పర్ఫామ్ అవుతుందని మేము ఆ రోజే చెప్పినాం. ఆ వీడియో కటింగ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఇది మంచి టైము కాంగ్రెస్కు. తమిళనాడులో 25 సీట్లు ఇస్తారు. ఆ 25 సీట్లలో మళ్ళీ 20 స్థానాలతో ఒకవేళ డిఎంకే ప్రభుత్వంలో కనుక జైన్ అయితే మట్టుకు మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చే రాజస్థాన్, నెక్స్ట్ వచ్చేటువంటి ఎలక్షన్స్లకు కొద్దిగా ప్రిపేర్ అవుతుంది. కాకపోతే నాకు తెలిసినంత వరకు రాహుల్ గాంధీకి టీమును మారిస్తే కానీ రాహుల్ గాంధీ గారు సెట్ అయ్యే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఏ స్ట్రాటజీ అయినా ఫెయిల్ అవుతుంది. కాబట్టి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళ భజన చేసుడు ఆపి ఎలక్షన్ల మీద ఫోకస్ పెడితే, అంటే మంచి స్ట్రాటజీస్లను పెట్టుకుంటే మట్టుకు రాహుల్ గాంధీ గారికి అయితే ముందున్నటువంటి భవిష్యత్తు. ఎందుకంటే డిఎంకే ప్రభావం వస్తేనే తమిళనాడులో కాంగ్రెస్ గెలవాల్సిన పరిస్థితి. అట్లా ఎక్కడ కూడా అట్లే ఉంది పరిస్థితి. ఒక తెలంగాణ తర్వాత కర్ణాటక ఇట్లాంటి పరిస్థితులలోనే వాళ్ళ బలమైన నాయకులు లీడర్షిప్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఈ వ్యవస్థ నడుస్తుంది. అదే కొత్త స్టేట్ని తయారు చేసుకోలేకపోతున్నారు. అదొకటి. నెక్స్ట్ మీరు అడిగిన ఇంకో క్వశ్చన్, పశ్చిమ బెంగాల్ చాలా మంది చెప్తున్నారు బీజేపీ మొత్తం దూసుకెళ్ళిపోతుంది 200 అనేది. మాకైతే గ్రౌండ్లో ఇప్పుడున్న పరిస్థితిని చూసినట్లయితే బోటాబోటిగా మమతా బెనర్జీ బయటపడే అవకాశం ఉంటుంది. కాకపోతే బీజేపీ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. వాళ్ళకి వచ్చిన 66-70 సీట్ల నుంచి ఒక 100 సీట్లకు వెళ్ళిపోతాయి, 100-120 వెళ్ళిపోతుంది. తర్వాత అస్సాం బీజేపీకి వస్తుంది, పాండిచ్చేరి హంగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ఐఆర్ ప్రభావం ఎంతవరకు? ఎస్ఐఆర్ ప్రభావం ఏమి ఉండదండి. అవునా? అది చాలా మందికి దాని గురించి సబ్జెక్ట్ తెలియక, ఇప్పుడు మీ ఇంట్లో 3 ఉన్నాయండి అమెరికా వేర్లు అనుకోండి, మా ఇంట్లో ఒకరు ఉన్నారు, మా తాత చనిపోయాడు, అట్లే ఉంచుతామా ఓటర్ను? తీసేద్దామా? తీసేసే క్రమం కరెక్ట్ జరుగుతుందా లేదా అనేది ఉండాలి. సరే, అంత రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ యాత్ర 1300 కిలోమీటర్లు తిరిగింది కదా. ఎలక్షన్స్ వచ్చిన తర్వాత బీహార్లో 58 రోజులు మనిషి కనిపించలేదు. నువ్వు పోరాడింది ఏంది, నువ్వు కొట్లాడింది ఏంది, నువ్వు ఎక్కడ తిరిగినావు, నువ్వు మళ్ళీ 50 రోజులు కనిపించలేదు
అంటే నేను చెప్తే చాలా మంది వాళ్ళకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళంటే బీజేపీ వాళ్ళకి బాధ అనిపిస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు అంటారు కాబట్టి పర్ఫెక్ట్. అదే కనుక రాహుల్ గాంధీ గారు బీహార్లో నిలబడి ఓటు పోయింది వేంద్ర ఓటు, ఉన్న ఓటుని అయితే మనం తీసుకోవాలి కదా. నువ్వు పోయినోని గురించి ఆలోచించే బదులు ఉన్నోని గురించి ఆలోచించు. ఉన్నోని కోసం నువ్వు ప్రోగ్రెసివ్ థాట్స్ పెట్టు. ఏం చేస్తానో చెప్పు, నీ బీహార్ను నయా బీహార్ ఎట్లా తయారు చేస్తానో చెప్పు, దాని మీద ఫోకస్ పెట్టు. పోయింది నా ఓటు, పోయింది నా ఓటు, పోయింది అంతే. అయితే సర్ అనేది కనుక ఓటర్ జాగ్రత్త పడాలా, అక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా చెప్పాలి, జెన్యున్ ఓట్లు తీసేస్తే మాకు కంప్లైంట్ చేయండి, లేకపోతే ఒక మీడియాకు చెప్పండి. చాలామంది మంచి మంచి సోషలిస్ట్ భావాలన్న వాళ్ళు ఉన్నారు, కొట్లాడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే అది ఇంపాక్ట్ ఒక 5-10% ఉంటుంది కావచ్చు, 5% మ్యాక్సిమం ఉంటుంది కావచ్చు. కానీ మొత్తం ఎలక్షన్ కమిషన్ చేసే సర్ వల్ల ప్రభుత్వాలు మారుతాయంటే నేను ఒప్పుకోను. అది మాత్రం ఫ్యాక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఐ హ్యావ్ ఎనఫ్ డేటా అంతే. అది చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, చాలామంది బీజేపీ వాళ్ళు అటు ఇటు మాట్లాడతారు. కానీ ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్లను స్ట్రీమ్ లైన్ చేస్తుంది. ఇప్పుడు సింపుల్ అండి, జూబ్లీ హిల్స్లో మనం ఎంత చెప్పుకున్నా 4 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇంత మనీ మేనేజ్మెంట్, ఇంత పోల్ మేనేజ్మెంట్, నెల రోజులు సోషల్ మీడియా పొద్దున్న ఎత్తే జూబ్లీ హిల్స్ చెప్పారు కదా, ఎంత ఓట్ పర్సెంటేజ్ అయిందండి? 47-48 అయింది. యాక్చువల్గా అయితే 55 వరకు కావాలి. అందరూ అదే అన్నారు. ఇప్పుడు అంటే వాడు ఓటరే లేడు, తీసేస్తావా ఉంచుతావా చెప్పండి, మీరు చెప్పండి. అంటే నువ్వు 4 లక్షల మందికి ప్రిపేర్ అయినావు, 45 మంది ఓటు పర్సెంటేజ్ వచ్చింది, అది హైదరాబాద్ లాంటి ప్రాంతంలో. మరి అర్థం చేసుకోండి. కాబట్టి ఖచ్చితంగా సర్ కనుక అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కనుక పర్ఫెక్ట్గా జరిగితే కరెక్ట్ ఓటర్ వస్తారు. ఇప్పుడు నాకు 3 దిక్కుల ఓటు ఉందండి చెప్పండి. ఇప్పుడు గ్రామ పంచాయతీ అంటే ఆ కాళ్ళు తీసేయాలన్నా ఉంచాలన్నా చెప్పండి. నేనే మార్చుకున్నా, అక్కడికి మార్చుకున్నా, ఒకసారి ఇక్కడికి మార్చుకున్నప్పుడు అక్కడనే ఉంటుంది, ఇక్కడనే ఉంటుంది. నా తప్పు కాదు అది. నువ్వేం చేయాలంటే వీడు ఒక్కడు ఆధార్ కార్డుకి ఏదో సంథింగ్ పెట్టి వీళ్ళు ఒకటే ఓటు ఉన్నది, 2 ఓట్లు తీసేయాలి. ఇట్లా చాలా ఉంది, అది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు జనగణన జరగబోతోంది, అప్పుడైనా ఇవన్నీ రెక్టిఫై అవుతాయా? జనగణన అనేది కనుక పర్ఫెక్ట్ జరిగితే రెక్టిఫై అవుతుంది. అంటే దాంట్లో కూడా డౌట్ ఉందా? ఇప్పుడు లేదు, అట్లేం లేదు. ఎందుకంటే సెన్సస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఆ లెక్కల బట్టే పథకాలు వస్తాయి, ఆ లెక్కలను బట్టే రాష్ట్రాలకు నిధులు వస్తాయి, ఆ లెక్కలను బట్టే భౌగోళికంగా జరుపుతుంది, దాన్ని బట్టే మనకు బైఫర్గేషన్ జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు జనాభా లెక్కల మీద కొంతవరకు ప్రజలకు విశ్వసనీయత ఉంది. అది మాత్రం ఫ్యాక్ట్ జరగాలి. అది జరిగేటప్పుడు మీలాంటి సోషల్ మీడియా వాళ్ళు కూడా కరెక్ట్గా చూసుకోవాలి, మీడియా వాళ్ళు కూడా కరెక్ట్ ఫోకస్ చేస్తే అక్యురేట్గా 2026 స్టార్ట్ అయ్యి 27కి ఎండ్ కాబోతుంది. లాంగ్ ప్రాసెస్, 1 ఇయర్. అయితే ఈ సర్వాలు కూడా మరి 10 రోజులు 5 రోజులలో చేయలేరు. వాడు 5 రోజులలో ఎట్లా తీసేస్తావు ఓట్లను? దాన్ని కూడా లాంగ్ డ్రైవ్ పెట్టాలా. లాంగ్ డ్రైవ్ పెట్టి పర్ఫెక్ట్ గా ఫిల్టర్ టు ఫిల్టర్, బిఎల్ఏలు అంటాం కదా, బూత్ కమిటీ వాళ్ళ లీడర్స్, అధికారులు ఇంటింటికి పోయి పర్ఫెక్ట్ డేటాబేస్ లో మెయింటైన్ చేయాలి. వీళ్ళంతా అకస్మాత్ చేయడం తప్పే, సేమ్ టైంలో అది చేయడం వల్ల మంచిగా ఉంటుంది. అది జరిగిన ప్రాసెస్ ఎట్లుంటుంది అనేది కొద్దిగా మనకు అనుమానం. కానీ పూర్తి స్థాయిలో ఇంట్లోకి వెళ్ళి 10 ఓట్లు 20 ఓట్లు తీసేసి రోడ్ల మీద కూర్చున్నటువంటి పరిస్థితి అయితే నేను చూడలేదు బీహార్లో కానీ కలకత్తాలో కానీ. ఇది ఒక మంచి పరిణామమే సార్ అనేది. ఇప్పుడు జమిలీ ఎన్నికలు రాబోతున్నాయా సార్? జమిలీ ఎన్నికలు నాకు తెలిసినంత వరకు రాకపోవచ్చు. అవునా? బైఫర్గేషన్ అయితే మన జరుగుతుంది. ఎందుకంటే జమిలీ ఎన్నికలతో చాలా కష్టం ఉంటుంది అండి. దీని మీద చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు. మీరు ఎన్ని ఓట్లు వేయాలి తెలుసా? మీరు ఎమ్మెల్యేకి వేయాలి, ఎంపీకి వేయాలి, ఎవడన్నా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీకి వేయాలి. వాడు ఒక్కోటే చక్కగా వేయరాదు. మీరు కరీంనగర్ లాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ తీసుకుంటే 50,000 ఓట్లు చెల్లని గ్రాడ్యుయేట్స్ 50,000 ఓట్లు చెల్లని ఉన్నాయి. అట్లాంటి నువ్వు 3 పెట్టినావు అనుకో, వాడు ఎమ్మెల్యేకు ఎంపీకి ఆ పక్కకున్న లోకల్ బాడీస్కి తెలియక వాడు దేనికి ఏను కొడతాడో తెలియదు. అసలు ఏ పరిస్థితి. నాకు తెలిసినంత వరకు జమిలీ ఎలక్షన్స్ ఉంటే నేషనల్ పార్టీకి కొంచెం లాభం ఉంటుంది. ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. కాకపోతే జమిలీ ఎలక్షన్స్ వస్తే నేషనల్ పార్టీస్కు కొంత లాభం ఉంటుంది. ఎందుకంటే లోకల్లో ఉండి సెంట్రల్లో ఉంటుంది కాబట్టి రెండు అక్కడ గుర్తు కనిపే కొద్దిసేపు ఆలోచిస్తాడు, వీడిక్కడ ఇది కనిపేక ఆలోచిస్తాడు. అంతా కన్ఫ్యూజన్లో ఉంటుంది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్ ఒకటి ఖచ్చితంగా పక్క వస్తుంది, బైఫర్గేషన్ వస్తుంది. అందుకనే చెప్పిన చాలా మంది లీడర్లు తెలంగాణకు అవసరము, ఇంక్లూడింగ్ మహిళలు కూడా. దయచేసి ఆ సోషల్ మీడియాలో ఆపి ఆ పాటలు పెట్టుకుంటూ ఆపేసి నిజమైన రాజకీయ క్షేత్రంలోకి వచ్చి ప్రజలకు ఏం కావాలో ఆలోచించుకున్న వాళ్ళే లీడర్లు తయారవుతారు. అవకాశాలు ఉన్నాయి, అవకాశాలను ఎవరైతే సద్వినియోగంగా ఉపయోగించుకుంటారో రేపు పొద్దున తెలంగాణకు భవిష్యత్తు లీడర్లుగా తయారవుతారు. ఇది ఈరోజే ఎందుకు నేను పెట్టాల్సి వచ్చిందంటే తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మంచి వాళ్ళని ఎన్నుకోవాలనే కాన్సెప్ట్లో ఇవంతా సబ్జెక్ట్ తీసుకురావడం జరిగింది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ you, సో madam. మచ్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.